Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu vidya drukpadalu perspectives in education ki sambandhinchi most important questions naithe chusukundamu. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎగ్జామ్స్ జరుగుతున్న ఎగ్జామ్స్ లో ఇవే క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా మీకు వస్తున్నాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే చేశానో క్విక్ రివిజన్ వీడియోస్, క్విక్ రివిజన్ ఎంసీక్యూస్ వీడియోస్, వాటి నుంచే బిట్స్ మాక్సిమం ఇస్తున్నారు. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరు మిస్ కాకండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మాత్రం ఇవ్వండి. అంతకు మించి నేను ఇంకేం ఆశించట్లేదు మీ దగ్గర నుంచి. ప్లీజ్ మన ఛానల్ ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో అందరికి షేర్ కూడా చేయండి. ఇప్పుడు మీకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఫాస్ట్ గా చెప్పేస్తుంటాను, మీరు ఫాస్ట్ గా వినేయండి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వృద్ధ మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది? థర్డ్ వన్ హార్టాక్ కమిటీ అండి. వృద్ధ మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హార్టాక్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది అంటే ఫస్ట్ వన్ క్రమాభివృద్ధి పత్రము. విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్లే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది అంటే ఫస్ట్ వన్ క్రమాభివృద్ధి పథకము. నెక్స్ట్ వన్ ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఈ విధంగా అంటారు. సెకండ్ వన్ సహానుభూతి. ఇతరుల అనుభూతులను, అనుభవాలను, బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని సహానుభూతి అంటారు. నెక్స్ట్ 1976లో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ సెకండ్ వన్. 1976 భారత రాజ్యాంగంలోని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారము పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది అంటే 10%, 10%. బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారము పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో 10% కంటే మించకూడదు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఖోఖో ఆటలో రన్నర్ ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు. థర్డ్ వన్ యాక్టివ్ చేజర్. ఖోఖో ఆటలో రన్నర్ ని తాకడానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని యాక్టివ్ చేజర్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది అంటే థర్డ్ వన్ సహజ సామర్థ్య నికష. ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది అంటే సహజ సామర్థ్య నికష. నెక్స్ట్ సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత అంటే 3%. సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత అంటే 3%. నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఇచ్చట కలదు. ఎక్కడ? భువనేశ్వర్ లో. ఫస్ట్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం భువనేశ్వర్ లో కలదు. నెక్స్ట్ కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహము లేదా దప్పిక లక్షణాన్ని ఎలా అంటారు? ఫస్ట్ వన్ పొలిడిప్సియా. కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహము లేదా దప్పిక లక్షణాన్ని పొలిడిప్సియా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఏది అంటే థర్డ్ వన్ హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ వన్ ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణకు ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఈ రెండు కూడా కరెక్టేనండి. ఆవర్జ పుస్తకము, నగదు పుస్తకము. సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ ఆవర్జ పుస్తకము, నగదు పుస్తకం ద్వారా ఒక పాఠశాల యొక్క అన్ని నగదు లావాదేవీల నిర్వహణకు కూడా ఈ యొక్క ఆవర్జ పుస్తకం లేదా నగదు పుస్తకం అనే రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి. ఫస్ట్ వన్ సకారాత్మక ఒత్తిడి. పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడే సకారాత్మక ఒత్తిడి. ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ లో మనకి క్వశ్చన్స్ మాక్సిమం మన వీడియోస్ ద్వారా 80% క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయండి. టెట్ కి అయితే 100% మీరు చేసేయగలరు. బట్ డిఎస్సి వచ్చేసరికి మీరు ఇంకొక 20% మీ బుక్స్ నాలెడ్జ్ మీకు ఉండాలి ఖచ్చితంగా. కానీ మన ఛానల్లో వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి. సో ప్రతి లింక్స్ కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. ప్లేలిస్ట్ అన్ని కూడా ఎగ్జామ్ కి వెళ్ళే ముందు చెక్ చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రాబిస్మస్ లేక మెల్ల కన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి అంటే ఏవి అంటే కండరాలు. స్ట్రాబిస్మస్ లేక మెల్లకన్ను అనేవి కండరాలు పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. నెక్స్ట్ వన్ మాధ్యమిక పాఠశాలను ఈ పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రం ఏది అంటే 5 కిలోమీటర్లు. మాధ్యమిక పాఠశాలను 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని జనావాసాలకు అందుబాటులోకి తేవడం అనేది ఆర్ఎంఎస్ఏ యొక్క కార్యక్షేత్రము.
నెక్స్ట్ ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్ లో ప్రతి మెయిన్ టీమ్ లో ఉండవలసిన సభ్యుల సంఖ్య ఎంత అంటే 7. ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్ లో ప్రతి మెయిన్ టీమ్ లో ఉండవలసిన సభ్యుల సంఖ్య 7. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్ గా వ్యవహరించారు అంటే యూజీసీ. ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ ఇంతకు ముందు యూజీసీ కార్యాలయానికి చైర్మన్ గా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించింది ఎవరు అంటే లాంగ్మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998 సెకండ్ వన్ అండి. సాధికారత అనగా తమ స్వంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కల్పించుకోవడం అని వివరించింది లాంగ్మాన్ కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు ఎంత అంటే +1.64%. 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు +1.64%. నెక్స్ట్ ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశ అంతటా విస్తరిస్తుంది. 4th వన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ మినహాయించి మిగతా భారతదేశం అంతటా కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిషన్ లేదా కమిటీ ఏది అంటే హంటర్ కమిషన్. స్వాతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్కోసారి ఇది కొంచెం ఇబ్బంది పెడుతుందండి, సో ఏమనుకోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, అధిక రక్తపోటుకు గురి కాని శరీరంలో భాగం ఏది అంటే 4th వన్ ఎముకలు. అధిక రక్తపోటుకు గురి కాని శరీరంలో భాగం ఏది అంటే ఎముకలు. సో నెక్స్ట్ క్వశ్చన్, వాలీబాల్ మ్యాచ్ కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఎంత అంటే 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. వాలీబాల్ మ్యాచ్ కు ఒక జట్టులో ఉండవలసిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య ఎంత అండి 6 ప్రధాన ఆటగాళ్లు, 6 సబ్స్టిట్యూట్ ఆటగాళ్లు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము బిడ్డ అనగా ఈ వయస్సులోని మగ లేక ఆడబిడ్డ ఏది 6 నుంచి 14 సంవత్సరాలు. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారము బిడ్డ అనగా 6 నుంచి 14 సంవత్సరాలు మగ లేక ఆడబిడ్డ. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఏది అంటే ఎన్సిటిఈ. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి పరిశోధనలు నిర్వహించి ఆ ఫలితాలను కరదీపికలుగా ఉపాధ్యాయ లోకానికి అందించే సంస్థ ఎన్సిటిఈ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 2011 జనాభా గణాంకాల ప్రకారము 16 అండి. చూసుకోండి, ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం 1991 2011 జనాభా గణాంకాల ప్రకారము 16%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది అంటే ఫస్ట్ వన్ సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53. వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంచడానికి బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని సిఫార్సు చేసిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ 1952 to 53 అండి. నెక్స్ట్ క్వశ్చన్, స్టాన్లీ హాల్ సూచించిన ఆట సిద్ధాంతం ఏది అంటే వారసత్వ సిద్ధాంతం. స్టాన్లీ హాల్ సూచించినటువంటి ఆట సిద్ధాంతం ఏది అంటే వారసత్వ సిద్ధాంతం అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 1/2 ఎకరం. 1/2 ఎకరం అంటే 1/2 ఎకరం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల స్థాపనకు అవసరమైన భూమి 1/2 ఎకరం. నెక్స్ట్, డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఏవి అంటే ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. డిపిఈపికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన విదేశీ సంస్థలు ఓడిఏ, వరల్డ్ బ్యాంక్, యుఎన్డిపి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇస్లాం కాలంలో ఈ ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది బిస్మిల్లా ఉద్యమం. సెకండ్ వన్, ఇస్లాం కాలంలో బిస్మిల్లా అనే ఉత్సవంతో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడేది. నెక్స్ట్, ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఫస్ట్ వన్ భోపాల్. ఎన్సిటిఈ తన పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాన్ని భోపాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది అంటే ఎన్సిఈఆర్టీ. జాతీయ స్థాయిలో
శాస్త్ర విజ్ఞాన ప్రతిభా పాఠవ పరీక్షను నిర్వహించి ఎంపిక చేసిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చే సంస్థ ఏది అంటే NCERT. నెక్స్ట్ స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి ఎంత అంటే 52 to 67. స్వల్ప బుద్ధిమాంద్యత గల విద్యార్థుల ప్రజ్ఞా లబ్ధి 52 నుంచి 67 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతం మనోభిప్రాయ సిద్ధాంతము. మానవుని ప్రవర్తన మీద స్వభావం మీద ఆధారపడిన ఆధునిక ఆటల సిద్ధాంతమే మనోభిప్రాయ సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చన్. WHO ప్రకారం రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలే జీవన నైపుణ్యాలు. WHO ప్రకారం రోజువారీ జీవితంలోని అవసరాలను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యక్తులకు కావలసిన అనుగుణ్యతను సానుకూల ప్రవర్తనను పెంపొందించే మానసిక సామర్థ్యాలే జీవన నైపుణ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లో 7 బిలియన్లు. 2011 నాటికి ప్రపంచ జనాభా 7 బిలియన్లు. నెక్స్ట్ RTE 2009 యొక్క చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి అంటే 21 సెక్షన్ ప్రకారము RTE 2009 యొక్క చట్టంలోని 21 సెక్షన్ ప్రకారము పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు తప్పనిసరి. నెక్స్ట్ లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్షా అభియాన్ ఈ తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPEGEL. ఏ తరగతులకు అంటే 1 to 8th క్లాస్ లింగ వివక్షతను తొలగించుటకు సర్వశిక్షా అభియాన్ 1 నుంచి 8 తరగతుల బాలికలకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుని చేపట్టిన ప్రత్యేక కార్యక్రమమే NPEGEL. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఫస్ట్ వన్, ఒకే విధమైన పాఠశాల వ్యవస్థ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమాన విద్యావకాశాలు కల్పించుట కొరకు ఈ యొక్క ఒకే విధమైన పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కొఠారి కమిషన్ యొక్క అత్యంత ప్రధానమైన సూచన. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను ఎలా పిలిచేవారు? ఫస్ట్ వన్, మక్తాబ్. ఇస్లాం కాలంలో ప్రాథమిక పాఠశాలను మక్తాబ్లను పిలిచేవారు. నెక్స్ట్ తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలుల ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 25 నుండి 35. తీవ్రమైన బుద్ధిమాంద్యత గల బాలుల ప్రజ్ఞాలబ్ధి 25 నుండి 35. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారము గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు. 1986 జాతీయ విద్యా విధానం మరియు ఆచరణీయ కార్యక్రమం 1992 ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థులకై ఏర్పాటు చేయబడిన పాఠశాలలే నవోదయ విద్యాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కాదు. ఏంటది? ఫోర్త్ వన్, కెలిస్థెనిక్స్ అనేది కాదు. మరి పోల్ వాల్ట్, నెక్స్ట్ షార్ట్ పుట్, హార్డిల్స్, ఈ మూడు కూడా మనకి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్. ఓకేనా. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ ఏంటండి? పోల్ వాల్ట్, షార్ట్ పుట్, హార్డిల్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. RTE చట్టం 2009 ప్రకారం పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో మహిళా సభ్యుల శాతం ఎంత అంటే 50%. RTE చట్టం 2009 ప్రకారము పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలోని మహిళా సభ్యుల శాతం 50%. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాలల్లో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను ఏ పుస్తకంలో నమోదు చేస్తారు అంటే నగదు పుస్తకం. పాఠశాలలో ప్రతిరోజు వసూలయ్యే ఫీజులు, విరాళాలు, ఉపకార వేతనాలు మొదలగు అంశాలను నగదు పుస్తకంలో నమోదు చేస్తారు. నెక్స్ట్ భారత ప్రభుత్వం KGBV పాఠశాలలలో అవసరమైన నిధులకు ఏ సంస్థ ద్వారా అందజేయబడతాయి అంటే SSA. భారత ప్రభుత్వం KGBV పాఠశాలలకు అవసరమైన నిధులను SSA సంస్థ ద్వారా అందజేయబడతాయి. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నానండి. ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి ప్లీజ్ షేర్ చేయండి. నాకు అంతకు మించి ఇంకేం ఆశించట్లేదండి. ఫాస్ట్ గా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చేసింది. సో మీరు ఇంకా ఫాస్ట్ గా వినేయండి. మీకు ఎక్కినా ఎక్కకపోయినా వినండి, కనీసం అక్కడ మీకు ఎగ్జామ్ లో గుర్తొస్తుంది. నెక్స్ట్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫార్సు ఏది అంటే సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977లో ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన సిఫార్సు సాంఘిక ఉపయోగ ఉత్పాదక పని. నెక్స్ట్ నవోదయ విద్యాలయాలలో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75%. నవోదయ విద్యాలయాల్లో గ్రామీణ విద్యార్థులకు కేటాయించిన సీట్ల శాతం 75% అండి. నెక్స్ట్ NCF 2005 డాక్యుమెంట్ లోని 4వ చాప్టర్ దేన్ని గురించి చర్చిస్తుంది అంటే పాఠశాల మరియు తరగతి గది పరిసరాలు. NCF 2005 డాక్యుమెంట్ లోని 4వ చాప్టర్ అనేది పాఠశాల తరగతి గది పరిసరాల గురించి చర్చించడం జరుగుతుంది. ఓకేనా.
సో ఈ రోజు మనము చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసుకోవడం జరిగింది. సో మన ఛానల్లోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.